ప్రైజ్ లార్డ్ ప్రియులారా, ఉదయకాల సమయంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క నూతన దినం కొరకు దేవుడికి వందనాలు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారా? దేవుడి కృపలో వర్ధిల్లుతున్నారా? మరి రోజు ప్రతి దినం కూడా ఉదయాన్నే ప్రార్థిస్తున్నారా? మరి ప్రార్థించండి, వాక్యాన్ని ధ్యానించండి, దేవుని స్తుతించండి. మరి మన జీవితాలకు క్షేమము కలుగుతుంది. సో ఈ దినాన దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్యాన్ని ధ్యానించుకున్నామండి. మరి ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 12వ వచనము చదువుకున్నామండి. ప్రసంగి 8వ అధ్యాయము 12వ వచనం చదువుకున్నామండి. పాపాత్ములు 100 మారులు దుష్కార్యము చేసి దీర్ఘాయుష్మాంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడవారు క్షేమముగా నుండురనియు, భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు గనుక వారికి క్షేమము కలుగదనియు, వారు నీడ వంటి దీర్ఘాయువును పొందకపోవదనియు నేను ఎరుగుదును. చూడండి ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి ఏమని సెలవిస్తుంది దేవుని యొక్క వాక్యం అంటే క్షేమంగా ఉందురు అంటున్నాడు కదా. మరి ఎవరు క్షేమంగా ఉంటారు అని మనము తెలుసుకున్నామండి. క్షేమము అంటే ఏంటి అంటే మనము సురక్షితంగా ఉండడం కదా. అంటే ఆపదలు అపాయాలు సంభవించినటువంటి పరిస్థితుల్లో కూడా ఏ హాని కలగకుండా మరి సురక్షితంగా ఉండడం కదా. మరి క్షేమంగా ఉండడం అంటే మరి అపాయాలు సంభవించినప్పటికీ కూడా కదా, మరి అపాయాలు కీడులు సంభవించినప్పటికీ కూడా మరి ఏ హాని కలగకుండా మరి మనము సురక్షితంగా ఉండడం కదండి. మరి ఎవరు క్షేమంగా ఉంటారు అని చెప్పేసి మరి బైబిల్లో రాయబడి ఉందండి. చూద్దాము మరి ఎవరు క్షేమంగా ఉంటారు అంటే మరి ఈ ప్రసంగి 8:12 మనం చదువుకున్నాం కదండి. అదేవిధంగా సామెతలు 8:13 వచనంలో మనం చూస్తాం కదండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకుంటాయి అంటుంది కదండి. మరి ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారు చెడుతనాన్ని అసహించుకుంటారు కదా. కాబట్టి ఎవరైతే తమ జీవితంలో మరి చెడుతనాన్ని అసహించుకుంటారో వారికి క్షేమము కలుగుతుంది కదండి. మరి 13వ వచనంలో చూసుకున్నాం కదా. మరి ప్రసంగి 8:13లో మరి ఎవరైతే మరి భక్తిహీనులుగా ఉంటారో వారికి క్షేమము కలగదు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ప్రియులారా, దేవుని యొక్క భయభక్తులు కలవారు క్షేమాన్ని కలుగుతుంది, వారు క్షేమంగా ఉంటారు. రెండవదిగా మరి మొదటి సమయంలో 12:14లో మనం చూస్తాం కదండి. మరి దేవుని ఆజ్ఞలను పాటించిన వారు క్షేమంగా ఉంటారు కదా. అంటే చూడండి, ఆయన ఆజ్ఞను భంగము చేయక మీ దేవుడైన యెహోవాను అనుసరించిన యెడల మీకు క్షేమము కలుగును కదండి. మరి దేవుని యొక్క ఆజ్ఞను మనము భంగము చేయకూడదు అంటే విస్మరించకూడదు కదా. మరి అని అర్థం కదండి ప్రియులారా. దేవుని ఆజ్ఞలను మనము పాటించే వారిగా ఉండాలి. ఎప్పుడైతే మరి మనము దేవుని ఆజ్ఞలను పాటించే వారిగా ఉంటామో దేవుని యొక్క దీవెనలు మనకి అనుగ్రహించబడుతుంది కదండి. మరి ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞలను పాటిస్తారో వారికి క్షేమం కలుగుతుంది. మరి దేవుని యొక్క దీవెనలు వారికి అనుగ్రహించబడతాయి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదండి. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 1-2 వచనాల్లో మనం చదువుతున్నప్పుడు మరి ఎవరైతే దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉంటారో ఎలాంటి దీవెనలు వాళ్ళు పొందుకుంటారో అక్కడ వ్రాయబడి ఉంది కదండి. మరి నువ్వు పొలంలో దీవించబడతావు, ఇంటిలో దీవించబడతావు అని చెప్పేసి ఆ యొక్క దీవెనలు అన్నీ కూడా మనకి అనుగ్రహించబడతాయి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞలను పాటించే వారిగా ఉంటామో మన జీవితాలు ఆశీర్వదించబడతాయి. అదేవిధంగా మరి ఎవరు క్షేమంగా ఉంటారంటే కీర్తనలో 37:11 వచనంలో మనం చూస్తాం కదండి. దీనులు మరి క్షేమంగా ఉంటారంట కదా. దీనత్వం అంటే ఏంటంటే తగ్గింపు జీవితం కదా. మనల్ని మనం తగ్గించుకోవడం కదా. ఎవరైతే మన తగ్గింపు జీవితాన్ని కలిగి ఉంటారో మరి వారు క్షేమంగా ఉంటారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదండి. మనల్ని మనం హెచ్చించుకొనక మనల్ని మనము తగ్గించుకుంటూ తగ్గింపు జీవితాన్ని కలిగి జీవించినప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు ప్రియులారా. అదేవిధంగా మరి మొదటి పేతురు 5వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తాం కదా.
మీరందరూ కూడా ఎదుటివాని ఎడల దీన మనసు అను వస్త్రము ధరించుకొని అలంకరించుకొనుడి అనింది. అంటే చూడండి, దీన మనసు అను వస్త్రము ధరించుకొని మనలను అలంకరించుకోవాలంట కదా. మరి వస్త్రములు కదా, వస్త్రములు వేసుకొని అలంకరించుకోవాలని లేదు, నగలేసుకొని అలంకరించుకోవాలని లేదు, కానీ దీన మనసు అనే వస్త్రము ధరించుకొని మనలను మనము అలంకరించుకోవాలంట. మనల్ని మనం హెచ్చించుకోనక కదా, మనమే భక్తి పరులమని, మనమే నీతిమంతులని ఎదుటి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడుతూ, ఎదుటి వాళ్ళని మరి ధృవీకరిస్తూ, మనమే మరి హెచ్చించుకోకుండా మరి దీన మనసు కలిగి, తగ్గింపు కలిగి మరి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు ప్రియులారా. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి మన జీవితంలో క్షేమం కలుగులాగా మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన ఆజ్ఞలను పాటించాలి. దేవుని ఎదుట దీన మనసు అనే వస్త్రాన్ని ధరించుకోవాలి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది. కాబట్టి అతి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. కొద్ది మాటలు దేవుడు మన ఇంటిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.